శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో కుంభరాశి వారికి ఒక శుభకరమైనటువంటి వార్త వినబోతున్నారు. చాలా కాలంగా జన్మశని ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుంభరాశి వారికి ఎడారిలో వయోశిస్సులా, మంచి ఎండాకాలంలో వర్షంలాగా ఈ గురుగ్రహం మీ మీద కనక వర్షాన్ని కురిపించబోతున్నాడు. అది ఏ విధంగానంటే ఫిబ్రవరి 3వ తారీఖున మరి గత కొంతకాలంగా అశ్విని నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు భరణి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే శుక్రగ్రహ నక్షత్రంలోకి మారడం జరిగింది. అంటే గురువు శుక్రుని యొక్క ఫలితాలు, తన యొక్క స్టార్ లార్డ్ ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. మరి శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు. అది పక్కన పెడితే ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. అంటే గురువు మారే సమయానికి, నక్షత్రం మారే సమయానికి శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. 100% మరి ధనకారకుడైనటువంటి గురువు యొక్క మార్పు ఖచ్చితంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది అన్నది శుక్రుని యొక్క రాస్యాధిపత్యం. ఒకటేమో చతుర్థ భావం అంటే మాతృస్థానం, సుఖస్థానం, స్థిరాస్తులు, భూములు, వాహనాలు. వీటి ద్వారా అంటే తల్లిగారి ద్వారా లేదంటే భూములు, స్థిరాస్తుల ద్వారా మీకు మరి ఆదాయం రావడం జరుగుతుంది. అంటే మీకు మరి శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి చతుర్థ మీ తల్లిగారు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ వదిన గారు కానీ, లేదంటే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా సహకరిస్తారు. అది కొంత రహస్యంగా కూడా అవ్వచ్చు. ఎందుకంటే శుక్రుడు మరి చతుర్థ భావం అయినటువంటి వృషభ రాశి నుంచి 8వ స్థానంలోకి మారాడనమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల మీకు వాళ్ళు సీక్రెట్గా కొంత ధనాన్ని మీ యొక్క తల్లి తరపు బంధువుల ద్వారా లభించే అవకాశం ఉంది. లేదంటే ఏదో స్థిరాస్తి అమ్మడం వల్ల, ఏదో తాకట్టు పెట్టడం వల్ల, ఇతరులకు బదలాయించడం వల్ల, అంటే ఎవరికి తెలియకుండా ధనాన్ని కొంత మీరు కూడబెట్టడం జరుగుతుంది. సో అలాగే భాగ్యాధిపతి అంటే పూర్వపుణ్యం ద్వారా, అదృష్టం ద్వారా, సంతానం ద్వారా, తండ్రి తరపు బంధువుల ద్వారా, గురువు ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మరి ధనం సహకారం కానీ, వాళ్ళ యొక్క సహకారం కానీ, అధికారుల సహకారం కానీ, తండ్రి యొక్క సహకారం. ఎందుకంటే 9 నుంచి 3లో ఉన్నాడు. అంటే తులారాశి నుంచి ధనుసు రాశి 3వ రాశి కాబట్టి మీకు ఈ 9వ భావం అయింది కాబట్టి మరి పెద్దవారి సహకారంతో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే పూర్తిగా మీ సమస్యల నుంచి బయటపడే విధంగా కాకుండా చాలా వరకు అధికమైన ఒత్తిడి నుంచి తగ్గే అవకాశం ఉంది. సో అది ఖచ్చితంగా మీ మీద ఈ సహకారం లభిస్తుంది. కొంత స్నేహభావం లభిస్తుంది. స్నేహితుల ద్వారా ఒక మంచి శుభవార్త వింటారు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మిత్రులు, గురువుల వల్ల కానీ, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు, లేదంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ, లేదంటే ఒక న్యాయ సలహా ద్వారా కానీ మీకు సహకారం అందించే అవకాశం ఉంది. మొత్తం మీద నో డౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడతారు రాబోయే 2 నెలల్లో. అదే గురువు మేషరాశిలో ఉండి ఆ రాష్ట్రాధిపతి కుజుడు ప్రస్తుతం 12వ స్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే గురువు ఫలితాలు కూడా మీకు ఇవ్వాలి. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్కి సహకరించాలి. మరి కుజుడు ఫలితాలు అంటే కుజుడు దశమాధిపతిగా వ్యయంలో ఉన్నాడు. అలాగే ఉద్యోగపరమైన మార్పు కానీ, లేదంటే ఇదే సమయంలో ఏదైనా భూముల్ని, స్థిరాస్తుల మీద కూడా కొంత పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే ఒక చోట అమ్మి వేరే చోట కొనవచ్చు. మొత్తం మీద ఏంటంటే ఈ కుజుడికి సంబంధించిన కారకత్వాల్లో కొంత మార్పులు రావడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే కొద్దిగా బ్రదర్స్ సహకారంతో కానీ, స్నేహితుల సహకారంతో కానీ మీరు కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రుణాల సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు దాని నుంచి రిలీఫ్ ఇవ్వడం కానీ, లేదంటే మీరు చేయవలసినటువంటి బాధ్యతలు వారి చేతులకు తీసుకొని వాళ్ళు మీ యొక్క సమస్యలను పరిష్కరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మొత్తం మీద ఏంటంటే ముఖ్యంగా బంధువులు, చతుర్థం తల్లి, భాగ్యం తండ్రి, కుజుడు అన్నదమ్ములు, శుక్రుడు భార్య, సిస్టర్స్, భార్య తరపు బంధువుల సహకారంతో ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి మీరు 100% బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా గ్రహాల అనుగ్రహం కోసం
ముఖ్యంగా మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని సహకరిస్తాం, ఎవడైతే మనకి సహకరిస్తాడో ఇమీడియట్గా వాడిని మనం పట్టుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు 11వ స్థానంలో ఏదన్నా గ్రహం ఉన్నదా అని చూడాలి. ఆ 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ కారకత్వాల ద్వారా మనకి సహకారం లభిస్తుంది. ఏ ప్రాబ్లం అన్నా వాళ్ళు చేయగలుగుతారు. అంటే ప్రస్తుతం మీకు శుక్రుడు ద్వారా సహకరించడం జరుగుతుంది. మరి శుక్రుడు యాక్టివేట్ అవ్వాలంటే శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సాధించాలి. అది సాధించాలంటే మీరు శుక్రవారం రోజు, అవసరమైతే ప్రతిరోజు వచ్చే శుక్రహోరలో, ఇవన్నీ కూడా సాధ్యం కాదు కాబట్టి మనకి అనుకూలమైనటువంటి ఒక మంచి రోజు, అనుకూలమైనటువంటి ఏ సాధన తారలోనో పర్టికులర్గా వేకువజాములో అంటే సూర్యోదయానికి ముందు బాగా ఇంపార్టెంట్గా మనకి దేవతల యొక్క అనుగ్రహం కావాలంటే 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఇది చాలా బెస్ట్ టైం అన్నమాట. ఆ సమయంలో మీరు ఏదో ఒక మీకు సులభంగా ఉన్నటువంటి మంత్రం అనుకోవద్దు కొని ఒక కనకదార స్తోత్రం, ఓ లక్ష్మీ అష్టోత్తరం, లేదంటే ఒక శ్రీ సూక్తం, ఇవి పారాయణ చేయడం కానీ అదే టైంలో వినడం వల్ల మరి మీకు శుక్రగ్రహ ఫలితం వస్తుంది. మరీ ముఖ్యంగా ఏదో విష్ణు సహస్రనామం మనం 1000 సార్లు చదివానండి నాకేం ఫలితం రాలేదు, కనకదార స్తోత్రం 1,00,000 సార్లు చదివానంటే ఫలితం రాలేదంటే ముఖ్యంగా దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. కనకదార స్తోత్రం మనం ఏదైతే చదువుతామో దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం ద్వారానో, లేదంటే ఇంకొక మహా వ్యక్తుల యొక్క ప్రసంగాల ద్వారానో అవి జాగ్రత్తగా విని దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని అవి చదవడం వల్ల మన మనసు యాక్టివేట్ అయ్యి అది దైవం మీద కేంద్రీకరించి ఆ దైవం ద్వారా, గురువు ద్వారా మనకి ఆ ఫలితం రావడం జరుగుతుంది. ఒక అర్థం తెలియకుండా సరైనటువంటి దాని యొక్క వివరణ లేకుండా చదివితే మీరు ఎన్నిసార్లు చదివినా దాని ఉపయోగం ఉండదు. కాబట్టి చిన్నదైనా సరే దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని పఠించడం వల్ల ఒకసారి చదివితే చాలా కంప్లీట్గా దాని భావం మీకు అర్థమై పట్టుకుంటే 100% దాని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతుంది, ఏదో అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ
అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.